కట్టర్ ఇండియన్స్కి స్వాగతం. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చాలా దరిద్రమైన విషయం ఏంటంటే కొంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళు స్వయం ప్రకటిత మేధావులుగా చలామణి అవుతున్నారు. ఈ స్వయం ప్రకటిత మేధావులుగా చలామణయ్యే వారి క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రొద్దున లేవడం, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడడం, సనాతన ధర్మంలో ఉన్న ఆచారాలని వ్యవహారాలని తప్పుపట్టడం. ఇదే వీళ్ళ క్వాలిఫికేషన్. అయితే ఇక్కడ వీళ్ళు ప్రొఫెసర్లుగా చలామణి అవుతూ మేమేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పేసి అని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు అనేవి చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. వాళ్ళు తర్కంగా మాట్లాడతారని అనుకుంటారు తప్ప, కానీ ఆ తర్కం అనేది హాఫ్ నాలెడ్జ్, అంటే సగం మాత్రమే నిజం. అది ఆ సగం నిజాన్ని వాళ్ళు పూర్తి నిజంగా ఎక్స్పోజ్ చేయడంలో వీళ్ళకన్నా మించిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ప్రొఫెసర్ కాశిం గారని ఉంటారు. ఆయన ఏమంటారంటే, నేను హిందువుని, మేము భయపడితే హిందువుని, నేను సనాతన ధర్మంలో పుట్టి పెరిగాను అని చెప్పేసి అని. ఎర్ర పుస్తకాల ప్రభావమో నాకు తెలీదు, లేకపోతే మరి ఈ ఈ ఈ ధర్మంలో ఆయనకి ఏం కనిపించిందో నాకు తెలియదు, కానీ పొద్దుగా లేచాక నుంచి ఈ ధర్మం మీద పడి ఏడుస్తూ అన్నీ తప్పులే అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆయన కొంత హాఫ్ నాలెడ్జ్ తోటి అదే ఫుల్ నాలెడ్జ్ లెక్క చెప్తా ఉంటారు. అదేందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు భారతదేశంలో అయితే చట్టం లేదు. గౌ మాంసం లేదా ఎద్దు మాంసం తినటం నేరము అనేది చట్టం లేదు. ఆదేశ సూత్రాల్లో ఒక మాట ఉన్నది భారతదేశ రాజ్యాంగంలో. ఆదేశ సూత్రాలు గోవు అనేది పవిత్రమైంది, ఆ పవిత్రమైన గోవును చంపకూడదు అని ఉంది ఆదేశ సూత్రం. ఇక్కడ ఆదేశిక సూత్రాల్లో గోవు అనేది పవిత్రమైంది, దాన్ని చంపకూడదని రాజ్యాంగంలో అయితే ఉంది. అంటే ఆవు పవిత్రమైందని తెలుసు. అలాగే ఈ పవిత్రమైన ఆవుని కానీ గోవుని కానీ చంపకూడదని కూడా రాజ్యాంగంలో అయితే రాశారంటే అట్లీస్ట్ ఆ గోవుకి ప్రాధాన్యత ఉందా లేదా? ఆదేశ సూత్రాలు అనేది జస్ట్ తమ ప్రభుత్వానికి సూచనలు మాత్రమే ఇస్తాయి. ప్రాథమిక హక్కుల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి. అట్లా చూసినప్పుడు గోమాంసం తినకూడదు అనేది భారతదేశంలో అధికారికంగా ఎక్కడ చట్టం లేదు. మెజార్టీ ప్రజలు ఈ దేశంలో గోమాంసం ప్రధాన ఆహారం కలిగి ఉంది. ఇక్కడ గోమాంసం అనేది చట్టం లేదు. చట్టాన్ని తీసుకొస్తే మాత్రం మీలాంటి వాళ్ళు మాత్రం పొద్దుగాల లేచిన కంచెల్లి ఇక రోడ్ల మీద బయట కూర్చుంటారండి. అందు గురించే చట్టాన్ని తీసుకురావడానికి చాలా మంది వెనకాడుతున్నారు. కలిగి ఉండటమే కాకుండా అది తినటం వల్లనే ఈ దేశంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మాదిగలు జీవించి ఉన్నారు అనే ఒక సర్వే కూడా నేను చదివాను. మనకు NIN ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ యూనివర్సిటీ. వాళ్ళు ఒక రిపోర్ట్, ఒక 10 ఏళ్ల కింద ఒక రిపోర్ట్ దాంట్లో వాళ్ళు అనే వ్యాధి ఒక మనిషికి మెడిసిన్ ఉండేది కాదు గతంలో. ఒక 20-30 ఏళ్ళ నుంచి మెడిసిన్ ఉంది. అంతకు ముందు టీబీ వస్తే పక్కగా అయిపోయి మొత్తం 7 లాగా అయిపోయి చచ్చిపోయారు. అయితే ఆ రిపోర్ట్లు ఏం చెప్పారంటే వాళ్ళు, మాదిగలు ఈ దేశంలో టీబీ సోకితేనంట బీఫ్ అనేది రికమెండ్ చేస్తారంట. యాక్చువల్గా టీబీ అనేది జింక్ అనే ఒక విటమిన్ అనేది మన లోపల డెఫిషియన్సీ ఉంటే ఆ టీబీ అని వస్తుంది. దానికి సంబంధించిన ఫుడ్ అనేది నాట్ ఓన్లీ బీఫ్, ఇక్కడ పోర్క్ కానీ, లేకపోతే ఫిష్ కానీ, లేకపోతే చికెన్ కానీ, లేకపోతే పీనట్స్ కానీ, లేకపోతే చాలా రకాల న్యూట్రిషియస్ ఫుడ్ అనేది దానికి అవసరం ఉంటుంది. దాంట్లో బీఫ్ అనేది ఒక పార్ట్ అన్నది. కానీ ఈయన బీఫ్ తింటేనే టీబీ అనేది తక్కువ అవుతుంది అనడం చూసారా? దీన్ని హాఫ్ నాలెడ్జ్ అంటారు. దీన్ని ఫుల్గా క్రియేట్ చేసి ఇదే నిజం అని చెప్పేసి అంటూ ఉంటారు. రేపటి నాడు ఎవరికైనా టీబీ వస్తే నేను బీఫ్ తినాలని అనుకుంటాడు. అంతేగాని ఈ టీబీ అనేది జింక్ అనే విటమిన్ లోపం వల్ల వచ్చేది. దీనికి సంబంధించింది మనకు నాన్ వెజ్లో కాకుండా వెజ్లో ఇంకా పుష్కలంగా దొరుకుతూ ఉంటాయి. దానికి సంబంధించిన ఫుడ్ అనేది చాలా రకాలుగా, అంటే ఇప్పుడు పాలకు సంబంధించిన ఉత్పత్తులలో కూడా, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా గోవు అనేది, ఆ గోవుకు సంబంధించిన పాలు కానీ పాల ఉత్పత్తులు కానీ తింటే నీకు ఫుల్ రిచ్ న్యూట్రిషియస్ అనేది లభిస్తుంది. దాని ద్వారా కూడా మనం బయటపడవచ్చు టీబీ నుంచి. కానీ ఈయనేమంటాడు, బీఫ్ తింటేనే టీబీ పోతుందని చెప్పేసిన రకంగా పోట్రే చేస్తున్నాడు. సోకి అయినా కూడా, టీబీ సోకినా కూడా వాళ్ళకి భూమి లేదు, వాళ్ళకి వచ్చే ధాన్యం లేదు, ఆహార పదార్థాలు నాణ్యంగా లేవు, వాళ్ళ ఫుడ్లో న్యూట్రిషన్ ఉండదు. కానీ హైయెస్ట్ న్యూట్రిషన్ ఉండే ఒక ఫుడ్ వాళ్ళ జీవితంలో భాగంగా ఉండటం మూలంగా, పశు మాంసాన్ని తినటం మూలంగా వాళ్ళ దరికి క్షయ రాలేదు. ఒకవేళ క్షయ వచ్చినా కూడా అది దాన్ని అధిగమించేటట్టు చేసింది. ఫలితంగా ఈ దేశంలో మారియా అనే ఒక కమ్యూనిటీ అంత బలంగా ఉంది అని ఆ రిపోర్ట్ చెప్పింది. ఇంకొకటి,
ఇక్కడ బీఫ్ తినడం వల్ల ఈ న్యూట్రిషన్స్ బాడీకి అందడం ఏమో కానీ దానివల్ల చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది, నాలుక కూడా మందం అయిపోతూ ఉంటుంది, బ్రెయిన్ అనేది సరిగా పనిచేయదు. మెజారిటీ బీఫ్ తినే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు దాదాపు 80% to 90% ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కూడా చెప్పింది ఏంటంటే శరీరానికి తీవ్ర స్థాయిలో బీఫ్ తినమని అడ్వైజ్ చేస్తారంట వాళ్ళు. బ్రాహ్మడైనా క్షత్రుడైనా వైశ్యైనా ఎవరైనా సరే బీఫ్ తినమని 6 నెలలు కోర్సు ఉంటుందట దానికి. అయ్యా నేను కూడా డాక్టర్ని అడిగా, మీరు అనుకున్న టీబీ అయితే ఎవరైతే ఉంటారో ఆ టీబీ స్పెషలిస్ట్ని అడిగిన. ఆయన ఏమన్నారంటే బీఫ్ ఒక్కటే ఫుడ్ కాదు, బీఫ్ అనేది మ్యాక్సిమం ఎవరైనా సజెస్ట్ చేయరంట. ఎందుకంటే బీఫ్ వల్ల వచ్చే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందని చేయరంట. ఎందుకంటే నువ్వు అంటున్నావు కదా టీబీ స్పెషలిస్టులు అంటారు, ఆ టీబీ స్పెషలిస్ట్నే నేను అడిగా. అర్థమవుతుందా? కొంతమంది బీజేపీ నాయకులు కూడా గోరక్ష సేవ చేస్తూ ఉంటారు. గోలను తరుగుతూ ఉంటే అడ్డుకుంటా ఉంటారు, జైల్లో పెట్టిస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? నేనేమంటున్నానంటే గోరక్ష ఇక్కడ చేయడం ఎందుకు? ఇప్పుడు ఆ గోవులను తీసుకొని ఊళ్ళ నుంచి సంతలకు వస్తాయి, సంతల నుంచి హైదరాబాద్కి వస్తాయి, హైదరాబాద్లో కబేలకు పోతాయి, కబేలో మాంసం చేస్తారు, మాంసం కంపెనీకి పోతుంది, కంపెనీ నుంచి ఎగుమతి అవుతుంటుంది. మీరు ఆ కంపెనీలను నిషేధించరాదు దేశంలో. డైరెక్ట్గా మీ చేతిలో గవర్నమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఉంది. ఏ అయితే బీఫ్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో కంపెనీలు నేరుగా డైరెక్ట్గా కంపెనీలనే ఒక చట్టం చేసేసి వాటిని మూతపడేస్తే ఎగుమతి ఉండదు కదా. ఎస్, ఇక్కడ మీరు అంటున్నారు ఈ కంపెనీలని మూసేసి ఈ కంపెనీలని తీసేసి అలాగే ఒక చట్టం తీసుకురావాలి అని మీరు అంటున్నారు కదా. అయ్యా ఒకవేళ కనుక వాళ్ళు కనుక చట్టం తీసుకొస్తే మీరు ఊరుకుంటారా? మన రీసెంట్గా బీఫ్ని మేము తినొద్దని చెప్పేసానంటే మన ఉస్మానియా క్యాంపస్లో, అదే మీరు తిరుగుతూ ఉంటారు కదా, అది ఉస్మానియా క్యాంపస్లో బీఫ్ ఫెస్టివల్స్ పెట్టారండి. మా ఇష్టం మేమేమైనా తింటామని చెప్పేసి మీరు ఎవరు మాట్లాడడానికి అని చెప్పేసి బీఫ్ ఫెస్టివల్స్ పెట్టారు. మీతో కాదు ఇంకా వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా మా ఫుడ్ని లాగేసుకున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పేసి మీరే అంటారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేది ఆ గోవు మాంసం కాదు, గుర్తుపెట్టుకో. గోవు మాంసాన్ని ఎవరు ఎక్స్పోర్ట్ చేయరు. అంటే ఆవు కానీ ఎద్దు కానీ ఈ సంతతికి చెందిన బీఫ్ను కానీ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అవ్వవు. అది ఒక్కోసారి గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరేం చెప్తా అంటారంటే వీళ్ళు చట్టాలు చేయొచ్చు, అంటే బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీకి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు అంటారు. అరే నాయన, మీరు అగ్రకులాలకు సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ పేర్లు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఒకసారి ముందర పెట్టి మాట్లాడండి. అందు గురించి అంటాను, మీరు మాట్లాడేది హాఫ్ నాలెడ్జ్, ఈ హాఫ్ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఇదే ఫుల్ అని చెప్పేసి అంటారు. కానీ మీరు కూలంకషంగా విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మీరు కనుక లోతులో అధ్యయనం చేస్తే తప్పకుండా మన సాంప్రదాయంలోని ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ ఏదైనా మీకు పూర్తిగా అర్థమవుతాయి. కానీ మీకున్న ఏదైతే ఎర్ర మైండ్ ఉంటుంది చూసినావా, ఆ ఎర్ర మైండ్తో ఆలోచిస్తే ప్రతిదీ కూడా లోకమంతా ఎర్రగానే కనిపిస్తుంది. ఏదేమైనా స్వయం ప్రకటిత మేధావులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ తోటి నిజాన్ని, అంటే సగం నిజాన్నే ఎక్స్పోర్ట్ చేయడంలో వాళ్ళంత దిట్ట ఎవరున్నారు. సో దయచేసి అందరు కట్టర్ ఇండియన్స్కి మీకు చెప్పేది ఏంటంటే వీళ్ళు మేధావులు కారు. వీళ్ళు తెలిసిందే, అంటే బావిలో ఏదైతే కప్పలు ఉంటాయో ఇదే నా ప్రపంచం అనుకుంటుంటుంది. సో ఈ కోవకు చెందిన వాళ్ళు వీళ్ళు. అంటే ఈ బావి నుంచి బయటకు వస్తే ప్రపంచం ఏంటో అర్థమవుతుంది. అంటే ఈ సనాతన ధర్మంలో కొన్ని విషయాలను పట్టుకొని అక్కడే ఉంటారు. కానీ ఆ సంకుచిత మైండ్లోకి బయటకు వచ్చి ఒక్కసారి విస్తారంగా ఆలోచిస్తే తప్ప మన ధర్మం యొక్క గొప్పతనం, మన ధర్మం యొక్క విలువ, మన ధర్మం యొక్క గొప్పతనం అనేది తెలుస్తూ ఉంటుంది. సో దయచేసి ఇలాంటి వాళ్ళ మాయలో పడకుండా ఉండాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, కట్టర్ ఇండియన్స్ ఛానల్కి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియోకి లైక్ చేస్తారని, ఈ వీడియోకి ఎవరికైనా నచ్చితే తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటూ, జై హింద్, జై భారత్.